అండ్ ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ డే ఇన్ మై లైఫ్. మిగిలిన ఊర్లలో ఎలా ఉందో కానీ ఒంగోలులో మాత్రం ఎండలు గట్టిగా ఉన్నాయి. అసలు ఒంగోలుని సిటీ అనొచ్చా లేదా రూరల్ ఏరియా అనొచ్చా? రెండు ఈక్వల్గా ఉన్నట్టున్నాయి. అటు సిటీ కల్చరు, ఇటు పల్లెటూరు వాతావరణం. ఇక నేను బయటకు వెళ్తుంటే రాకీ నా వెనకాలే వచ్చి అక్కడ ఆగింది. దాన్ని చూపిస్తున్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది దేవుడు నా లైఫ్ని ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ లోపలే రాసినట్టున్నాడు అని. ఎవ్రీ డే నేను చదువుకున్న స్కూలు, నేను చదువుకున్న నా జూనియర్ కాలేజ్ నాకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు చదువుకున్న మనుషులు కూడా కనిపిస్తుంటారు. వాళ్ళ నుంచి నేను ఎలాగో దాక్కుంటాను, పలకరించాల్సి వస్తుందని. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ 16 to 17 years ఇదే మనుషుల మధ్య, ఇదే ఎన్విరాన్మెంట్లో నేను పెరుగుతూ వచ్చాను. బట్ ఈజ్ ఇట్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ సిన్? మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊర్లోనే ఉండడం బ్లెస్సింగ్ అని చాలామంది నోట్లలో నేను విన్నాను. బట్ ఈజ్ ఇట్ ట్రూ? నాకైతే అలా అనిపించలేదు. మనుషులకి చేంజ్ అనేది చాలా అవసరం. అప్పుడే ఎవరు ఎలా, ఏది ఎలా అనేది తెలుసుకునే ఛాన్స్ వస్తుంది. మీరేమంటారు?